రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం కింద ఆడవాళ్ళకి ఫ్రీ బస్సులు స్టార్ట్ చేశారు. దీనిపై మీ ఆలోచన ఏంటి? మంచి పాలసీ అండి ఇది. తెలంగాణలో మేము మహాలక్ష్మి అని పెట్టాం. మీరు స్త్రీ శక్తి, విమెన్ ఎంపవర్‌మెంట్. వుమెన్ ఎంపవర్మెంట్. అందులో సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు, లోకేష్ గారు బస్సులో అమ్మలక్కలతో వెళ్తుంటే ఎంత ముచ్చటగా ఉందండి. హ్మ్. కానీ వీళ్ళందరూ ఆడల గురించి ఆలోచిస్తారు. ఒకే ఒక్కడండి బస్సులో అందరు మొగోళ్ళని వేసుకొని పోతున్నాండి. ఒక్క మగాడు. ఎస్, బాలయ్య బాబు. ఆ వీడియోలో మిగతా ప్రయాణికులు అంత ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. లేదు, వీళ్ళందరికీ మంది ఇప్పియాలని చెప్పి వైన్ షాపులు బంద్ అవుతాయి కదా. కానీ అంత వేగంగా వెళ్ళడం వేగంగా వెళ్ళాల్సిందే అండి. వైన్ షాపులు బంద్ అయితే బ్లాక్ లోడ్ ఉంటాడండి. మీరు ఇక్కడ ఆలోచించాలి. అంత హోదా ఉండి, బాలయ్య బాబు గారికి అంత ఆస్తి ఉండి, అతను మ్యాన్షన్ హౌస్ తాగుతాడండి. మీరు తాగుతారా? నేను మ్యాన్షన్ వస్తా అవుతాను. అది కూడా మీరు బాలయ్య బాబు గారు చూసిన తర్వాత తాగడం అలవాటు చేసుకున్నట్టున్నారు మ్యాన్షన్ హౌస్. అంతకుముందు తాగపోయేవాళ్ళు కదా. మ్యాన్షన్ హౌస్కి ఒక బ్రాండ్ క్రియేట్ చేసిన వ్యక్తి అండి బాలయ్య బాబు గారు. ఈ రోజులు ఎవరున్నారు? మా డాడీ తాగేవాడు, డబ్బులు లేవని సారా తాగుతున్నాడు ఇప్పుడు. అంటే ఆ కాలంలో నాన్నగారు మ్యాన్షన్ హౌస్